ఏంటండి సడన్ గా? ఏయ్, ఏంటి ఇంతసేపు ఇంత ప్రేమగా ఉండి సడన్గా ఇలా చేశానేంటా అని అనుకుంటున్నావా? నీ మీద ప్రేమ పుట్టుకు రావడానికి నువ్వు చేసింది చిన్న తప్పేం కాదు. అర్థమైందా? మా మావయ్య గారు టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నేనిదంతా చేసింది నీ మీద ప్రేమతోనో నువ్వు లేక ఉండలేకో కాదు. మా నిద్దరి మధ్య గొడవ గురించి మూడో మనిషికి తెలియడం ఇష్టం లేక. కానీ మూడో మనిషి ఎవరున్నారండి? మూడో మనిషి లేరు, కానీ ఇంటి గోడకు కూడా చెవులుంటాయి కదా. కాబట్టే మా వదినికి డౌట్ వచ్చింది, మన గదికి వచ్చింది. ఏంటి అర్థం కాలేదా? ఒకసారి అటు చూడు. చూడు, నీకు నాకు మధ్య ఏమున్నా అది గది వరకు మాత్రమే పరిమితం అయి ఉండాలి. అమ్మా, ఏంటమ్మా? ఏం లేదమ్మా, రేపు మా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. మా మిస్ ఏమో కన్ఫామ్ గా పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పింది. నువ్వు ఫ్రెండు రేపు నాతో కలిసి రావాలి. నువ్వు ఫ్రెండు తప్పకుండా మార్నింగ్ 10 o'clock కల్లా మన ముగ్గురం కలిసి స్కూల్ దగ్గర ఉండాలి, సరేనా? అయ్యో ఖుషి, ఇలా రా. అది ఏం లేదు ఖుషి, మీ ఫ్రెండ్కి నువ్వే చెప్పు. అదిగో అక్కడ రూమ్లోనే ఉన్నాడు. ఏమ్మా, ఏమైంది? ఎందుకు? ఏం లేదు ఖుషి, ఏం లేదు. నువ్వు చెప్తే మీ ఫ్రెండ్ ఒప్పుకుంటాడు, అందుకే అలా అన్నాను. అలాగే. హాయ్ ఫ్రెండ్. ఖుషి, ఏంటమ్మా ఈరోజు తొందరగా వచ్చేసావు? అవును ఫ్రెండ్, ఎందుకంటే రేపు స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, అందుకే త్వరగా పంపించారు. నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు అడిగాక రాకుండా ఎలా ఉంటానమ్మా, తప్పకుండా వస్తాను. ఓకే ఫ్రెండ్, రేపు మన ముగ్గురం కలిసి స్కూల్కి వెళ్తున్నాం. ఓకే? ఖుషి ఖుషి ఖుషి. ఏంటి ఫ్రెండ్? ముగ్గురేంటి? అవును ఫ్రెండ్, నువ్వు, నేను, అమ్మా. అమ్మా ఖుషి, రేపు మీ అమ్మ వస్తుంది కదా, ఇంకా నేనెందుకు? మీరిద్దరు కలిసి వెళ్ళండి. నో ఫ్రెండ్, మా మిస్ పేరెంట్స్ ఇద్దరిని తీసుకురమ్మని చెప్పింది. అమ్మా నువ్వు రావాల్సిందే, ప్లీజ్ ఫ్రెండ్. ఖుషి,
నాకు కొంచెం పనుందమ్మా. ప్లీజ్ ఫ్రెండ్ కాదనుకో ఫ్రెండ్. అందరమ్మా నన్ను వస్తున్నారు కదా, నువ్వు రాకపోతే ఎలా చెప్పు? ప్లీజ్ ఫ్రెండ్, నా మాట కాదనుకో ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్ నీకు పుణ్యం ఉంటుంది, కాదనుకో ఫ్రెండ్. ప్లీజ్ నా మాట విను ఫ్రెండ్. నువ్వు రాకపోతే నేను డల్ అయిపోతాను. వద్దు ఖుషి, నువ్వు ఎప్పుడూ డల్గా ఉండకూడదు. హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. అయితే నువ్వు రేపు నాతో వస్తున్నావు కదా? వస్తాను. నీకోసం వస్తాను, నా ఖుషి కోసం వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. ఎలాగైతేనే రేపు మీరు స్కూల్కి వస్తానన్నారు కదా, అది చాలండి నాకు.